అలా వారిద్దరి సంయోగ ఫలితంగా ఈ కుమారుడు భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? అన్నా గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భగవదనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? మా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగరాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవాని? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా? ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసుర నాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానుల వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపత్యం చెయ్యాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి. కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? ఆహా, కాదని కాదు. కానీ మీకున్న శరీర లాఘం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఆహాహా, ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాలా ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? ఆహా, కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం
పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాంగడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ, అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు, చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అందం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే, నువ్వు ఇంకనూ ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన మీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వ ప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు. విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిదేమున్నది, అయినా వినండి. కోటి నదులందు మునిగిన మేటి ఫలము, భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము, కన్న తల్లిదండ్రులకు ప్రదక్షిణము సేయా కలుగుననుచును వేదాలు తెలుపలేదే. నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననునికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను.